ఒక నిజమైన క్రైస్తవుని గూర్చినటువంటి వర్ణన ఇక్కడ చెప్పబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకున్నాను చూడండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలిసిన విధంగానే గత కొద్ది వారాల కిందట యేసు ప్రభు బోధించినటువంటి కొండ మీది ప్రసంగాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ కొండ మీది ప్రసంగం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ యేసు ప్రభు బోధించాడు. అనేక అంశాలు ఇందులో యేసు ప్రభు బోధించాడు. ఇప్పుడు 13వ వచనం నుండి మరొక సెక్షన్ను ప్రారంభిస్తూ ఏమంటున్నాడంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని అంటున్నాడు. తర్వాత 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అంటున్నాడు. ఈ 2 వచనాలు మనం ఈరోజు ధ్యానిస్తాము. ఒక నిజమైన క్రైస్తవుని గూర్చినటువంటి వర్ణన ఇది. ఒక నిజమైన క్రైస్తవుడు గూర్చినటువంటి వర్ణన ఇక్కడ చెప్పబడుతుంది. ఇప్పుడు మనం ఎవరు, మనం ఏమై ఉన్నాం, మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, మనం ఎవరు, మనం ఏమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని మరలా ఇప్పుడు ప్రారంభిస్తూ ఉన్నాడు. మనం ఏమై ఉన్నామంటున్నాడంటే ఈ లోకమునకు ఉప్పై ఉన్నాము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రెండు వచనాల్లో గమనిస్తే మొదటిగా లోకం గురించి మాట్లాడుతున్నాడు. ఆ లోకంలో మనం ఏమై ఉన్నామనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. కాబట్టి మొదటిగా లోకం గురించి, లోకం ఏమనుకుంటుంది, ఈ లోకం గురించి లోకం ఏమనుకుంటుంది, ఈ లోకంలో బ్రతుకుతున్న విశ్వాసిగా ఈ లోకాన్ని గురించి మనం ఏమనుకుంటున్నాం, ఈ లోకాన్ని గురించి బైబిల్ ఏం మాట్లాడుతుంది, ఇది మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు విశ్వాసిగా మనం ఈ లోకంలో బతుకుతున్నప్పుడు కొన్ని సందర్భాలు చూసినప్పుడు, కొన్ని విషయాలు చూసినప్పుడు ఎందుకు సమాజం ఇలా ఉంది, ఎందుకు మనుషులు ఇలా ఉన్నారు, ఎందుకు సమాజం ఇంత ఘోరమైన పరిస్థితిలో ఉంది, మనుషులు ఎందుకు ఇట్లున్నాయి అని చెప్పి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఒక నిజమైన విశ్వాసిగా అలా అనిపించాలి. అయితే దాని గురించి బైబిల్ ఏం మాట్లాడుతుందని కూడా మనం ఆలోచన చేయాలి ఒక విశ్వాసిగా. కాబట్టి లోకం గురించి, లోకం ఏమనుకుంటుంది అంటే, లోకం ఏమనుకుంటుంది అంటే లోకము చాలా అద్భుతమైనది, మనకి ఏ సమస్య లేదు, మనం టెక్నాలజీలో పెరిగిపోయాము, మనం అన్నిట్లో ముందున్నాము, మనకు చాలా జ్ఞానము తెలివి ఉంది, మనం ఈ లోకంలో ఏదైనా చేయగలము, ఏదైనా సాధించగలము, కాబట్టి మనకి ఏ కొరత లేదు అని చెప్పి లోకం తన గురించి మనం బాగానే ఉన్నామనుకుంటుంది. కానీ లోకము నిజ దేవుని యొద్ద నుంచి తప్పిపోయినాము అనేటువంటి విషయాన్ని మర్చిపోయింది లోకం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. తల్లి బిడ్డ ఇద్దరు కూడా రైల్వే స్టేషన్లో రైలు ఎక్కడానికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డను తల్లి ట్రైన్లోకి ఎక్కించిన తర్వాత ట్రైన్ కదిలింది. ఆమె ఎక్కలేకపోయింది. ఆమె ఎంతో బాధపడుతుంది. నా కుమార్తె వెళ్ళిపోయింది దాంట్లో, ట్రైన్లో చిన్న పాప ఏడుస్తుంది. ఆ పాప కూడా చాలా ఏడుస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి కూడా ఎవరో ఈ పాప తప్పిపోయినట్టుంది, బాగా ఏడుస్తుంది అని చెప్పి ఆ పాపని నెక్స్ట్ స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో మనం అప్పచెప్తాము, తప్పిపోయినట్టుంది, నిజంగా ఎవరు ఈ పాప దగ్గరికి రావడం లేదని చెప్పి అటు ఇటు వెళ్ళే కొన్ని తినే వస్తువులు కొనిచ్చి ఆ పాపకి కొంచెంసేపు ఆడిపించుకున్నారు వాళ్ళు. నెక్స్ట్ స్టేషన్ వచ్చేవరకు తప్పిపోయినట్టుంది కదా అని. ఆ తర్వాత ఆ పాప నేను తప్పిపోయాననే విషయం మర్చిపోయింది. ఇంకా తినడానికి అన్నీ కొనిస్తున్నారు, ఆడిపించుకుంటున్నారు, సంతోషంగా ఆనందంగా ఉంది, కానీ మర్చిపోయింది తప్పిపోయాననే విషయం. ఈ లోకం కూడా నిజ దేవుని యొద్ద నుంచి తప్పిపోయానని గుర్తించలేని స్థితిలో ఉంది. గుర్తించలేని స్థితిలో ఉండడం మాత్రమే కాదు, మేము బాగానే ఉన్నాం, మాకేం తక్కువ ఉంది అనేటువంటి విషయంలో ఈ లోకము పరిగెత్తుతూ ఉంది. మాకు టెక్నాలజీ కదండి, మనిషి ఆకాశంలోకి ఎగిరిపోతున్నాడు. ఇప్పుడు గ్రహాల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, ర్యాకెట్లు, విమానాలు, ఇలా ఎన్నెన్నో కనుక్కుంటున్నాడు. ఇరాన్ దేశం నుండి యాన్నో ఇజ్రాయెల్, అమెరికా దేశంలో బాంబు వేస్తారు.
యుద్ధము జరుగుతూ ఉంది, పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేశం నుంచి ఆ దేశంలోకి పంపించి అక్కడ కొన్ని విషయాలు నాశనం చేయడానికి మనుషులు వెళ్ళడంలే, మిషన్లు వెళ్తున్నాయి. టెక్నాలజీ పెరిగిపోయింది, మనం చాలా బాగున్నామని ఈ లోకం మనం అని అనుకుంటూ ఉంది. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది ఒకసారి చూడండి లోకం గురించి. ఎందుకంటే ఈ లోకంలో మీరు ఉప్పై ఉన్నారని చెప్తుంది బైబిల్, మీరు ఈ లోకంలో వెలుగై ఉన్నారని చెప్తుంది. మరి లోకము తన గురించి తాను ఏమనుకుంటుంది? ఈ లోకంలో ఉన్న ఒక విశ్వాసిగా ఈ లోకంలో నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఏ విధంగా బతకాలని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 20వ వచనం చదువుదాం చూడండి. 20 జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. చూసారా, ఈ లోకం తన గురించి తాను నేను జ్ఞానిని, శాస్త్రవేత్తను, తర్కవాదిని అని అనుకుంటూ ఉంది. కానీ బైబిల్ ఏం మాట్లాడుతుందంటే జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమైపోయినాడు, ఈ లోకపు తర్కవాది ఏమైపోయినాడు, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. అంటే లోకము తన గురించి తాను మనకే సమస్య లేదు బాగున్నామని అంటున్నాడు. చంద్రమండలంలోకి వెళ్ళి అక్కడున్న ఫోటోలు తీయడానికి తెలుసు, గ్రహాలు వేరే గ్రహాలకు వెళ్ళి రావడం తెలుసు, ఈ ప్రపంచంలో టెక్నాలజీ అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్ళడం తెలుసు. కానీ నిజానికి మనిషి హృదయంలో సమాధానం కలిగి ఉన్నాడు అంటే ప్రతి మనిషి సంతోషాన్ని వెతుకుతున్నాడు, సమాధానాన్ని వెతుకుతున్నాడు, విశ్రాంతిని వెతుకుతూ ఉన్నాడు. అది ఎక్కడుందంటే యేసులో ఉంది. వీటన్నిటికీ పరిష్కారము యేసు ప్రభు దగ్గర ఉంది. కానీ లోకం తన గురించి తాను అనుకుంటున్నటువంటి విషయము తప్పైన విధానంలో ఆలోచన చేస్తూ ఉంది. కానీ బైబిల్ దాన్ని ఖండిస్తుంది. జ్ఞాని ఏమయ్యను, తర్కవాది ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను అని చెప్పి ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు. 25వ వచనం, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానం గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూరుడి, మీరు లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ మాట్లాడుతుంది. కాబట్టి లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు. లోకులు జ్ఞానం అనుకుంటున్నారు, అది దేవుని దృష్టికి వెర్రితనంగా కనబడుతుంది. అయితే ఇలాంటి ప్రపంచంలో మనం ఉన్నాము. కొన్ని పరిస్థితులను చూసి ఎందుకు ఇలా ఉంది, ఈ ప్రపంచంలో ఘోరమైన పరిస్థితులు ఈ లోకంలో ఉండడం యోగ్యమా కాదా? ఒక నిజమైన విశ్వాసి ఆలోచన చేస్తూ ప్రార్థన చేసి ఈ లోకంలో ఉండడం కంటే పరలోకానికి వెళ్ళిపోవడం మంచిది అని అనుకుంటున్నారు కొంతమంది. ఈ లోకంలో ఉండడం కంటే పరలోకానికి వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే ఈ లోకం చాలా ఘోరమైన స్థితిలో ఉంది. ఈ లోకంలో నుంచి మనం ఎప్పుడైనా వెడలిపోవాల్సిందే కదా, దానికంటే ముందుగా వెళ్ళిపోతే మేలేమో. ఈ ప్రపంచము కొన్ని పరిస్థితులను చూసి అలా అనుకుంటున్నారు. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో అందరికి వచ్చినట్లే కష్టాలు మనకు వస్తున్నాయి. దేవుని బిడ్డలైనందుకు మనం ఏం ప్రత్యేకంగా ఈ లోకంలో లేము, లోకంలోనే ఉన్నాం. లోకాన్ని విడిచి వెళ్ళాలి ఇంకా దేవుని దగ్గరికి. కాబట్టి లోకంలో అందరి వలె సమానంగా మనకు కష్టాలు వస్తున్నాయి, అందరి వలె సమానంగా శ్రమలు మనకు వస్తున్నాయి, అందరి వలె ఇరుకులు ఇబ్బందులు అన్నీ మనకు కలుగుతున్నాయి, అందరికీ కలుగుతున్నాయి. అందరూ అన్నీ కోల్పోతున్నారు, మనము కోల్పోతున్నాం. అందరూ అన్నీ కలిగి ఉన్నారు, మనము కొన్ని విషయాల్లో కలిగి ఉన్నాము. కాబట్టి లోకంలో ఇవన్నీ అందరికీ సమానంగా వస్తున్నాయి, ఎవరికి లేదనిక లేదు. గాలి, తుఫాను, వెలుతురు, నీరు ఇవన్నీ అందరికీ సమానంగా వస్తూ ఉన్నాయి. అయితే వీటన్నిటి మధ్యలో, ఈ కష్టాల మధ్యలో, ఈ ఇరుకుల మధ్యలో, ఈ శ్రమల మధ్యలో ఈ లోకంలో మనం బతుకుతున్నాం. కాబట్టి మనం ఎలా బతకాలి, మనం ఏమై ఉన్నాము అనేటువంటిది ఒక విశ్వాసి గుర్తించాలి. ఒక విశ్వాసి ఏమై ఉన్నాడంటే ఈ లోకానికి ఉప్పై ఉన్నాడని బైబిల్ మాట్లాడుతుంది. మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు అని అంటుంది కదండి. వంట చేసినప్పుడు దాంట్లో ఎన్ని వేసినా కూడా ఉప్పు వేయకపోతే ఎట్లుంటుంది?
నువ్వు ఎంత మంచి సాంబార్ అన్నా చేయి, ఎంత మంచి చికెన్ అన్నా చేయి, ఎంత మంచి వంట చేసి పెట్టినా దాంట్లో ఉప్పు వేయలేదనుకోండి, ఉప్పు వేయకపోతే అది రుచికరంగా ఉంటుందా? రుచికరంగా ఉండదు. అంటే ఈ లోకంలో ఒక విశ్వాసి బ్రతకడం ఎంత ముఖ్యం చూడండి. చాలామంది మనం ప్రత్యేకించబడిన జీవితం జీవించాలని చెప్పి సమాజాన్ని వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి ఎక్కడనో బతకాలా అని చెప్పి అనుకుంటున్నారు. ఎక్కడో అడవిలోకి వెళ్ళి ధ్యానించాలా, ఎక్కడో దేవునికి దూరంగా, సమాజానికి దూరంగా బ్రతికితే అదే దేవునికి ఇష్టమైన జీవితము అని అనుకుంటున్నారు. కాదు, సమాజంలోనే బతుకు, వారి వల్లే బతుకు, వాళ్ళలోనే ఉండు, వాళ్ళలో ఉండి నువ్వు ఉప్పుగా బతకాలి అని అంటున్నాడు. నువ్వు ఉప్పై ఉన్నావు ఈ లోకానికి, అంటే ఈ లోకానికి నువ్వు ఉప్పై ఉన్నావని వేరొకరు తెలుసుకొని ఉన్నట్లు నువ్వు సమాజంలోనే బతకాలి, సమాజంలోనే ఉండాలి, సమాజంలోనే క్రీస్తు నామాన్ని మహిమపరిచే విధంగా మనం బతకాలని చెప్పి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది కదండి. కాబట్టి లోకం గురించి బైబిల్ చెప్తున్నటువంటి ఐడియా ఏంటంటే, లోకము మేము బాగానే ఉన్నాం అనుకుంటుంది, కానీ లోకం నిజానికి ప్రతి ఒక్కరు కూడా సంతోషం లేక, సమాధానం లేక ఏదో ఒక రీతిలో బాధింపబడుతున్నారు, సమాధానాన్ని వెతుకుతున్నారు, సంతోషాన్ని వెతుకుతున్నారు. కాబట్టి ఈ లోకము సరైన రీతిలో ఉందంటే లేదు, ఖచ్చితంగా లేదు. మొట్టమొదటి మానవుడిని దేవుడు సృష్టించినప్పుడు ఆ మనిషితో దేవుడు రోజు వచ్చి మాట్లాడేవాడు, దేవునితో గడిపేవాళ్ళు వాళ్ళు. అయితే వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో, పాపం అంటే దేవుడు యొక్క ఆజ్ఞను ఎప్పుడైతే వాళ్ళు అతిక్రమించారో అప్పుడు వారు దేవునికి దూరస్తులైపోయినారు, చాలా దూరం వెళ్ళిపోయినారు. పాపంలో పడిపోయినటువంటి ఈ లోకంలో మంచి స్థితిలో ఉందంటే ఖచ్చితంగా చెప్పాలి సరైన స్థితిలో లేదు, నాశనమైన స్థితిలో ఉంది. అందుకే దేవుడు ఒకసారి ఈ భూమి అందరినీ నాశనం చేశాడు, జలప్రలయాన్ని తీసుకొచ్చి. దేవుడు అట్లా చేయొచ్చా అండి అనుకుంటారు చాలామంది బైబిల్ చదివి. దేవుడు అట్లా చేయొచ్చా అండి, భూలోకం అంతా నాశనం చేయొచ్చా, జలప్రలయాన్ని తీసుకొచ్చి మనుషులందరినీ తుడిచివేసాడు అప్పుడు అని అనుకుంటారు. కాలుకి ఇన్ఫెక్షన్ అయితే డాక్టర్ ఆ కాలును తీసేసే డాక్టర్ ఏం చెడ్డోడు కాదు. కాలుకు ఇన్ఫెక్షన్ అయ్యి అది చెడుగు పుట్టి మోకాలు వరకు కాలు తీసేయాలన్నాడు అనుకో, డాక్టర్ చెడ్డోడు కాదు. మనం బాగుండాలని చెప్పే ఆ కాలు తీసేసి మనం ఇంకా కొన్ని రోజులు బతికేటట్లు చేశాడు డాక్టర్. దేవుడు కూడా కొన్ని విషయాలని కొన్ని ఆలోచన పరంగా దేవుడు చేస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, నేను పరలోకానికి పోయినాక దేవుని అడగాల అని అనుకుంటారు. విశ్వాసంలో మితిమీరిపోయి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, దేవుణ్ణి అడగాల. దేవుణ్ణి అడిగేంత జ్ఞానము మనిషికి లేదు, దేవుణ్ణి క్వశ్చన్ చేసే జ్ఞానము మనిషికి లేదు. అదెందుకు ఇట్లా జరిగింది, ఇదెందుకు ఇట్లా జరిగింది అని దేవుణ్ణి అడిగే క్వశ్చన్ చేసేటువంటి జ్ఞానము మనిషికి లేదు. ఎందుకంటే బైబిల్ మాట్లాడుతుంది, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ తలంపులు నా తలంపుల వంటివి కావు. దేవుని యొక్క తలంపులు వేరే. ఈ భూమి మీదనే మనము దేవుని ప్రశ్నించలేని రీతిలో మనము అర్థం చేసుకోగలం. అక్కడికి పోయినాక అడగాల్సిన అవసరం లేదు, ఇక్కడనే దేవుడు మనకి బయలుపరుస్తాడు అన్నీ కూడా. కాబట్టి ఈ లోకంలో ఎంతోమంది జ్ఞానులు బతికారు. మీరు చెప్పండి, సోక్రటీస్ కావచ్చు, అరిస్టాటిల్ కావచ్చు, గొప్ప గొప్ప జ్ఞానం గల వ్యక్తులు ఈ లోకంలో బతికారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు అని అంటున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? మీరు మాత్రమే అనే విషయాన్ని మనం అక్కడ మాట్లాడాలి. మీరు మాత్రమే ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. పెద్ద పెద్ద జ్ఞానులందరినీ పక్కన పెట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఈ లోకంలో ఏమై ఉన్నారు అంటున్నాడు? మీరు ఉప్పై ఉన్నారు అని అంటున్నాడు. ఉప్పు ఈ లోకానికి, ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందుతుంది? ఉప్పు నిస్సారం కాకూడదు. మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది కదండి. కాబట్టి మనం ఈ లోకంలో ఉద్యోగాలు చేస్తున్నాం, కుటుంబం కలిగి ఉన్నాం, అనుదిన జీవిత అన్ని భాగాలలో మనకు అందరి వలె సమస్యలలో మనం సఫర్ అవుతున్నాం. కానీ మనం ఏమై ఉన్నామనేటువంటిది మనము గుర్తించాలని చెప్పి ఇక్కడ వాక్యము మాట్లాడుతుంది. ఎవరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు? పైన ధన్యతలన్నీ చదివాం కదా ఇంతవరకు, ఎన్ని రోజులు మనం ధ్యానించాం. ఈ ధన్యతలన్నీ కలిగినటువంటి వ్యక్తి ఈ లోకానికి ఉప్పై ఉన్నాడు. నిజమైన విశ్వాసి గురించి వర్ణన ఇది. ఎవరైతే ఆత్మ విషయంలో దీనులయ్యారో, పరలోక రాజ్యానికి వారసులయ్యారో, ఎవరైతే దుఃఖపడ్డారో పాపాల విషయం, ఎవరైతే సాత్వికమును అలవాటు చేసుకున్నారో,
ఎవరైతే యేసుక్రీస్తులో కనికరం వల్ల మారిపోయారో, ఎవరైతే సమాధానపరిచేవారిగా మారిపోయారో, ఈ ధన్యతలన్నీ మనం చదువుకుంటూ వచ్చాం కదా. ఇలా మార్పు పొందినటువంటి నిజమైన విశ్వాసి ఈ లోకానికి ఉప్పై ఉన్నాడు. నిజంగా మారు మనసు పొందిన ఒక విశ్వాసి, తన జీవితాన్ని యేసులో మార్చుకుంటున్నటువంటి విశ్వాసి ఈ లోకానికి ఉప్పై ఉన్నాడు. లోకంలో జ్ఞానం సంపాదించుకోవడానికి పరిగెత్తుతుంటే, నాశనం వైపు ఈ లోకానికి పరిగెత్తుతుంటే, ఒక విశ్వాసి మాత్రం యేసుక్రీస్తులో కట్టబడుతూ ఆయన వాక్యంలో ఎదుగుతూ న్యాయమైన విషయాలను గ్రహిస్తూ క్రీస్తును పోలి నడుచుకోవాలని అనుదినం ప్రయాసపడుతున్నాడే. క్రీస్తు మాటలు వినాలి, క్రీస్తు బోధన వినాలి, క్రీస్తు వాక్యం ప్రకారం బతకాలని చెప్పి ఒక విశ్వాసి ఈ లోకములో ఎదుగుతూ వెళ్తున్నాడే ముందుకి. అటువంటి నిజమైనటువంటి విశ్వాసి ఈ లోకానికి ఉప్పై ఉన్నాడు అని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. ఇప్పుడు ఉప్పు చేసేటువంటి 2 పనులు ఏంటివి? మనం కూడా ఈ లోకంలో అన్ని సమస్యల మధ్యలో మనం ఉంటున్నాము. వాటన్నిటి విషయంలో మనం ఎలా ఉండాలని బైబిల్ మాట్లాడుతుందంటే, దాని ప్రత్యేకత ఏంటంటే, ఉప్పు యొక్క ప్రత్యేకత ఏంటంటే అది పదార్థము చెడిపోకుండా కాపాడుతుంది కదండి. రెండవది ఏంటంటే రుచినివ్వడంలో అది శ్రేష్టమైనది. ఏదైనా పదార్థమును పాడైపోకుండా దాన్ని నిల్వ ఉంచుతుంది, కాపాడుతుంది ఉప్పు యొక్క ప్రత్యేకత. మరి ఈ లోకంలో నాశనకరమైనటువంటి ఈ లోకంలో మనం వెళ్ళిపోదామా క్రీస్తు యొద్దకు అంటే కాదు. ఈ లోకంలోనే ఉండు, సమాజంలోనే ఉండు, కుటుంబాన్ని కలిగి ఉండు. అన్ని విషయాల్లో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిలో నువ్వు ఉప్పై ఉన్నావు, నాశనమైపోయే దానిని కాపాడేవాడిగా ఉన్నావు అని అంటున్నాడు. ఇప్పుడు క్రీస్తు ఇక్కడ లేడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. క్రీస్తు యొక్క రాజ్యం ఎట్లా స్థాపించబడాలి? ఆయన ప్రతినిధులు ఎవరు? విశ్వాసి. కేవలం పాస్టర్ కాదు. చాలామందికి పాస్టర్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్. చూడండి, పాస్టర్ అనుకుంటే అట్లా చేశా. ఎవరు చెప్పినాడు? ఆయన కూడా మనిషే, అందరిలాంటి మనిషి. ఆయనను బోధించమని చెప్పాడు దేవుడు, బోధిస్తున్నాడు. ఈ లోకంలో క్రీస్తు లేడు. ఇక్కడ క్రీస్తు లేడు. క్రీస్తు రాజ్యం స్థాపించబడాలంటే ఎవరి ద్వారా స్థాపించబడుతుంది? ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డల ద్వారా స్థాపించబడుతుంది. కాబట్టి ఆ విశ్వాసి నాశనమవుతున్నటువంటి ఈ లోకం నాశనం వైపు వెళ్తున్నటువంటి ఈ లోకం నశించిపోతున్నటువంటి ఒక వ్యక్తిని కాపాడి రక్షించి క్రీస్తులోకి నడిపించే భాగ్యంని ప్రతి విశ్వాసి పైన ఉంచాడు. సువార్త భారం ఎవరిది? పాస్టర్ మాత్రమే కాదు, ప్రతి విశ్వాసిది సువార్త భారం. సువార్త ప్రకటన చేయడానికి అవకాశం వస్తే అందులో ప్రతి విశ్వాసి పాలు పొందాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ఉప్పు యొక్క ప్రత్యేకత ఏంటంటే దాన్ని కాపాడటం. ఏదైనా నశించిపోతుందంటే దాన్ని కాపాడడం. కుటుంబం నశించిపోతుందా? అయితే నువ్వు కుటుంబంలో ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నావు? ఎందుకు నువ్వు వాక్యంలో ఉన్నావు? ఎందుకు ఎదుగుతున్నావు? ఎందుకు మనము దేవునిలో ఉన్నామంటే నాశనమైపోతున్న దాన్ని కట్టే విధంగా ఉండాలి. నాశనమైపోతున్న దాన్ని తిరిగి నిర్మించుకునే విధంగా మనం ఈ లోకంలో ఉప్పుగా ఉన్నాము అని చెప్పి ఇక్కడ యేసుప్రభు మాట్లాడుతున్నాడు. అది మొదటిది. మనము ఈ లోకంలో ఉన్నప్పటికీ మనల్ని మనం కాపాడుకోవాలా, నాశనమవుతున్న స్థితిలో నుంచి మనం బయటపడాలా, మనల్ని మనము ధైర్యపరచుకోవాలా, క్రీస్తు మాటల ద్వారా మనం ఆదరించబడాలి కదండి. తర్వాత రెండవదిగా ఉప్పు యొక్క ప్రత్యేకత ఏంటంటే రుచినివ్వడం. ఉప్పు గురించి ఒక సామెత ఉంది. అదేంటంటే అన్ని వాడి చూడు నన్ను అది అన్నీ ఎట్లది అన్నేసి చూడు నన్నేసి, అదేనా సామెత? ఉప్పు గురించి మసాలాలు వేసినా, కారం వేసినా, పసుపు వేసినా అయినా ఏమై అంటే ఉప్పు లేదు. ఎందుకు టేస్ట్ లేదు? ఉప్పు లేదు. ఉప్పు లేకుంటే ఆ వంటలన్నీ కూడా వంటలుగా ఉండవు కదండి. బైబిల్ యేసుప్రభు ఏం చెప్పడానికి వస్తున్నాడంటే, ఈ లోకంలో ఏదైనా శ్రేష్టమైనది ఉంది, ఈ లోకమంతా ఏదైనా అందులో విలువైనది ఉందంటే అది నిజంగా ఆత్మ విషయంలో దీనుడై యేసును నమ్ముకున్నటువంటి వ్యక్తి ఉప్పుగా ఉన్నాడు. అతనే రుచి. ఈ ప్రపంచానికి రుచి ఎవరు అనుకుంటున్నారు? దేవుని యొక్క సంఘము. నిజంగా యేసులో ఎదుగుతున్నటువంటి విశ్వాసి ఈ లోకానికి రుచిగా ఉన్నాడు. కాబట్టి ఆ రుచిగా ఉన్నటువంటి ఆ విశ్వాసి గురించి దేవుడు ఈ లోకం కోసం ఆలోచన చేస్తున్నాడు. అందరూ కూడా ఉప్పు వలె మారాలి, అందరూ ఉప్పుగా ఉండాలని చెప్పి. రుచి లేని వారిగా ఉండకూడదు, రుచిగల వారిగా. ఒక విశ్వాసి, నిజమైన విశ్వాసి ఈ లోకంలో రుచిగల వాడిగా మారాలి.
అని చెప్పి బైబిలు మాట్లాడుతుంది కదండి. అది నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? విశ్వాసే వెనుదిరిగిపోతే దానికి ఇంకెక్కడి నుంచి సారం వస్తుంది? క్రీస్తు యొక్క మార్గము, క్రీస్తు యొక్క మాటలు, క్రీస్తు యొక్క మార్గము ఎంత అద్భుతమైనది. దాంట్లో నుంచి నిస్సారమైపోతే అది దేని వలన సారం పొందుతుంది? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే కానీ మరి దేనికినే పనికిరాదు. కాబట్టి అది ఉపయోగపడదు. నిస్సారమైనటువంటి ఉప్పు అది ఉపయోగపడదు బయట పారవేయడానికి, మనుషుల చేత తొక్కబడ్డానికే కానీ మరి దేనికి అది పనికిరాదు. కానీ మనల్ని దేవుడు కాపాడే ఉప్పుగా, రుచికరమైనటువంటి ఉప్పుగా ఒక విశ్వాసిని మారుస్తున్నాడు. అందుకే మనల్ని క్రీస్తు నడిపిస్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని నిలబెడుతూ ఉన్నాడు, మనకి బోధిస్తూ ఉన్నాడు కదండి. లోకం యొక్క పరిస్థితి అది. అయితే అటువంటి లోకంలో మనము ఉప్పై ఉన్నాము అంటున్నాడు. ఇప్పుడు 14వ వచనం చూద్దాం, చూడండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు అని అంటున్నాడు. మరలా ఇక్కడ లోకం గురించి మాట్లాడాడు. లోకం గురించి మనము చూసాము. లోకము వెళ్తున్నటువంటి మార్గము, దాని ఆలోచనలు, దాని ఆనందము, దాని యొక్క సంతోషము కేవలం భూమిని ఆనుకొని ఉన్నది కదండి. అయితే బైబిల్ దాన్ని వెర్రితనంగా చూస్తూ ఉంది అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. మనం వెలుగు అని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. ఈ లోకానికి మనం వెలుగు. మామూలుగా ఈ మాట ఎవరు చెప్తారు? యేసు ప్రభు అన్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను. అలా ఆయన ప్రభువు కాబట్టి, సృష్టికర్త కాబట్టి ఆయన చెప్పొచ్చు, ఆయన ఆ మాట చెప్పొచ్చు, ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నానని ఆయన చెప్పొచ్చు. కానీ విశ్వాసిని వెలుగుగా ఉన్నాడని అంటున్నాడు ఇక్కడ. మీరు ఈ లోకానికి వెలుగుగా ఉన్నారు, మీరు మాత్రమే వెలుగుగా ఉన్నారు అని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. మీరు మాత్రమే వెలుగుగా ఉన్నారు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. వెలుగు చేసే పని ఏంటంటే చీకటిని పారదోలుతుంది మొదటిగా. రెండవదిగా చీకటిలో ఉన్న వస్తువులను మనకు కనబరుస్తుంది. ఇంట్లోకి పోయినాం, ఇంట్లో చీకటిగా ఉంది, లైట్ వేస్తే ఏమవుతుందంటే అక్కడ చీకటి వెళ్ళిపోతుంది. అంతవరకు చీకటిలో ఉన్న వస్తువులన్నీ కనబడతాయి. యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చినప్పుడు ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు చీకటిలో ఉన్న మనిషి మీద ప్రకాశించిన వెంటనే ఏమైపోతుందంటే మనిషి నేను పాపపు స్థితిలో ఉన్నానని గుర్తెరుగుతున్నాడు కదండి. అదే నిజమైన వెలుగులోకి రావడం. దేవుని యొక్క వెలుగు ఈ లోకంలో ప్రకాశించుచుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను అని చెప్పి యోహాను సువార్త 1వ అధ్యాయంలో చీకటిలో ఉన్నటువంటి వ్యక్తి వెలుగుగా ఉన్నటువంటి యేసుక్రీస్తుని ఇంకా గ్రహించలేకపోతున్నాడు. అతను ఇంకా చీకటిలోనే ఉన్నాడు. ఆ వెలుగు ప్రకాశిస్తుంది కానీ ఆ చీకటి దాన్ని గ్రహింపకుండెను. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చినప్పుడు ప్రతి మనిషిని కూడా వెలిగించడానికి, ప్రతి మనిషి పాపంలో నుంచి బయట తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది గ్రహించిన వారందరి హృదయంలో దేవుని యొక్క వెలుగు వారి హృదయంలోకి వచ్చింది. అలాగే వారు వెలగడం మాత్రమే కాదు, ఇతరులను వెలిగించే విధంగా మనల్ని ఈ లోకంలో వెలుగుగా దేవుడు ఉంచాడు. వెలుగుకు చీకటికి సంబంధం లేదు. హల్లెలూయా. వెలుగుకు చీకటికి సంబంధం ఉందండి. వెలుగుంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే వెలుగు ఉండదు. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తుందా? పొత్తు లేదు. అవిశ్వాసినైనా పెళ్లి చేసుకుందాం, మార్చుకుందాం, తర్వాత వచ్చే సమస్యలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ బైబిల్ ఏం మాట్లాడుతుందంటే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు. నువ్వేమో ఉప్పు, అది ఉప్పు నిస్సారం అయిపోయింది, లోకంలో లేదు. ఎదగాల్సిన సమయం అంతా అయిపోయింది, గ్రహించాల్సిన సమయం అంతా అయిపోయింది. ఇంకా ఎప్పుడు గ్రహిస్తాడు? అది దేవుడే నడిపించుకోవాలి. కానీ చీకట్లో నుండి నువ్వు వెలుగులోకి వచ్చావు, వెలుగు సంబంధమైన విషయాలను మాత్రమే వెతకాలి. హల్లెలూయా. వెలుగు మార్గంలో నడవాలి, వెలుగు సంబంధమైన ఈ విషయాలను ఇష్టపడాలి, వెలుగు సంబంధమైన వాటిని మనము వెతకాలని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రికలో ఒక మాట చదువుతాం. 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. పూర్వమందు చీకటై ఉండ్రి, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. పూర్వం మనం ఎట్లున్నామంట? చీకటి అయి ఉన్నాము. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? క్రీస్తునందు మనము
వెలుగై ఉన్నాము. అందుకు వెలుగు సంబంధమైన కార్యములను మనం ఇష్టపడాలని బైబిల్ మాట్లాడుతుంది. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. సత్య ప్రవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును అంటున్నాడు. ఒక వ్యక్తి వెలుగునొద్దకు వచ్చును, వెలుగు నుంచి పారిపోడు. వెలుగు సంబంధమైన వ్యక్తి వెలుగునొద్దకు వచ్చును. యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు అనేకులు రాకుంటున్నారు? ఎందుకంటే ఆయన చెప్పేటువంటి విషయాలు, లక్షణాలు, ఆయన చెప్పేటువంటి కార్యములన్నీ కూడా అతనిలో లేవు. కాబట్టి అతడు ఇష్టపడడం లేదు. అందుకే ఏం చర్చికి పోతావురా, ఎప్పుడు చూసినా పాపి పాపి అంటుంటారు. నేనేం పాపం చేసినా? చిన్నప్పటి నుంచి ఎవరికి అన్యాయం చేయలే, ఎవరిని దోచుకోలే, ఏం దొంగతనం చేయలే. ఎవరినైనా అడుగు, నేనేమైనా తప్పు చేశానేమో. కానీ చర్చికి పోతే వాళ్ళు పాపి అంటారు. అదే నాకు నచ్చదు. మనకెందుకు, మనం పాపం చేయలే, మనకు అవసరం లేదు అని అనుకుంటారు. కానీ మనిషి జన్మతో పుట్టిన పిల్లోడు ఏం తప్పు చేశాడు, అతను పాపి అంటారు వాళ్ళు చర్చోళ్ళు. అందుకే నాకు అర్థం కాదు, చర్చికి పోవాలంటే ఇబ్బంది. పుట్టిన పిల్లలు, చిన్నపిల్లలు కూడా ఏం తప్పు చేశారు? వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా అందరు పాపులు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఏదో హెచ్చు తగ్గులు అర్థం కావడం లేదని అంటున్నారు. నీకు ఇంకా దేవుని యొక్క సువార్త అర్థం కాలే. పుట్టిన మనిషి, ప్రతి మనిషి పాపం చేసిన ఆదాంలో నుంచి పుడుతున్నాడు. కాబట్టి ప్రతి మనిషి పాపంలో పడివేయబడ్డాడు, చీకట్లో ఉన్నాడు. కాబట్టి ప్రతి మనిషికి మారు మనసు అవసరం. కాబట్టి నేను పాపపు స్థితిలో ఉన్నానని నువ్వు గుర్తించనంత వరకు వెలుగు దగ్గరికి రాలేవు. వెలుగు సంబంధమైనటువంటి యేసుక్రీస్తు చెప్పే వాక్యాలన్నీ కూడా. ఒక పాస్టర్ ఉండి తెలంగాణ ప్రాంతంలో పరిచర్య చేస్తాడంట. ఆ ఊర్లోకి వెళ్ళిన దగ్గర నుంచి, పాస్టర్ నేను చర్చికి రావాలనుకుంటున్నా, ఏం చేయాలా అంటే, అతను బాగా తాగుతాడు, ఇంట్లో రోజు గొడవ పడతాడు. ఆ వ్యక్తి అడిగినాడంట వచ్చి, ఏమని అడిగినాడంటే, నేను చర్చికి రావాలనుకుంటున్నా, నేను ఏం చేయాలా అంటే, తాగుడు మానేయ అన్నాడట. తాగడం మానేసి తాగకూడదు అని కొన్ని లక్షణాలు చెప్పినాడు. తాగకూడదు, ఇష్టానుసారంగా బతకకూడదు, యేసు ప్రభువులోకి వస్తే బాప్తిసం తీసుకోవాలా, కొన్ని మార్గాలను వదిలిపెట్టాలని చెప్పి ఆయనకు చెప్పేసినాడు. చెప్తే ఆయన చర్చికి రావడం లేదంట. అసలు ఎందుకు రావడం లేదు? ఆయనలో ఉన్నటువన్నీ ఎత్తి చూపిస్తుంటే ఇంకా ఆయనకి ఏం నచ్చుతుంది? ఆయనకు రావడం లేదు. తాగడం అంటే ఇంకా తాగి నేను ఉండలేకపోతున్నాను, తాగకుండా ఉండలేకపోతున్నాను నేను, కాబట్టి నేను తాగుతాను, కాబట్టి చర్చికి నేను వెళ్ళను అని అంటున్నాడు. వెలుగు దగ్గరికి రానంటున్నాడు. ఎందుకంటే చీకటి అంతా నిండుకుపోయింది లోకంలో. చీకటి అంతా లోపలికి వచ్చేసింది. ఆ చీకటిలో ఉన్నటువంటి వ్యక్తి వెలుగులోకి రావడానికి ఇంకా ఇష్టపడడంలే. తప్పుడు మార్గంలో ఉన్నాను, పాస్టర్ ఏమో అన్ని లక్షణాలు చెప్పినాడు అని అంటున్నాడు. కాబట్టి బైబిల్ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు నువ్వు ఉన్న స్థితిలోనే దేవుని మందిరానికి రా, వాక్యం విను, దేవుడు నిన్ను మార్చుకుంటాడు. హల్లెలూయా. దేవుడు మార్చుకుంటాడు. ఎవరు మార్చలేరు. నేను కూడా ఎవరిని మార్చలేను, నువ్వు ఎవరిని మార్చలేవు. మనం ఒక కాకిని కూడా మార్చలేము, ఒక పక్షిని కూడా మార్చలేము. ఒక వ్యక్తి నిజంగా మారాడంటే అది ఎవరి వల్ల మారాడంటే దేవుని వల్లనే. వాక్యం ద్వారా మారాడంటే అది దేవుని వల్లనే. కానీ ఒక మనిషి ఇంకొక మనిషిని మార్చలేడు. ఎవరు మార్చడానికి ప్రయత్నం చేసినా మారడు. దేవుడు మార్చాలి ఒక వ్యక్తిని. దేవుడు మారిస్తేనే ఆ వ్యక్తి మారుతాడు. దేవుడు మార్చకుండా అతడు మారడు. కాబట్టి దేవుడు చేసే పని దేవుడు చేయాలా, మనం చేసే పని మనం చేయాలా. మనం చేయమంటున్నాడు సువార్త ప్రకటించండి అని అంటున్నాడు. సువార్త వెలుగులో అన్నీ బయటపడతాయి. లైట్ వేస్తే అవసరం లేదు, నువ్వు ఆడున్నావు ఈడున్నావు అనాల్సిన అవసరం లేదు. ఆడుందో తెలిసిపోతుంది. చీకట్లో ఉన్న స్థలంలో లైట్ వేస్తే అన్నీ అర్థమైపోతాయి. కాబట్టి యేసు ప్రభు సువార్త చెప్తే చాలు, వారి హృదయంలో ఉన్నటువంటిది బయటపడిపోతుంది. అయితే దాంట్లో నుంచి నేను బయటపడాలనుకున్న వ్యక్తి వెలుగు దగ్గరికి వస్తాడు. వెలుగులో నా పాపాలు విముక్తి పొందాలని అనుకుంటాడు. అలా లేని వ్యక్తి ఇంకా చీకట్లోనే ఉన్నాడని చెప్పి బైబిల్ మాట్లాడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుతాం చూడండి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. ఇక్కడ యేసు ప్రభువుని గురించి
మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వెలుగు, ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకానికి వచ్చాను అని అంటున్నాడు. తన ఉద్దేశము అది. విశ్వాసి యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు రక్షించుకున్న విధానం ఏంటంటే, నువ్వు ఉప్పుగా వెలుగుగా ఉన్నావు, ఆయన గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలంటే ఎక్కడ ఉండాలా? అడవిలో ఉంటే సాక్ష్యం ఇవ్వలేం, సమాజంలో ఉంటేనే సాక్ష్యం ఇవ్వ. అందరితో పాటు అన్ని శ్రమలలో, అన్ని కష్టాలలో, సమాజం మధ్యలో, సమాజపు స్థితిలో మనం ఉండి, సమాజపు బతుకుతున్న అదే ప్రాంతంలో మనం ఉండి, అక్కడ మనం వెలుగుగా ఉప్పుగా ఉండాలని చెప్పి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది కదండి. వరకు వచ్చిన చదువు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చాను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి కదండి. వెలుగు లోకంలోనికి వచ్చింది, కానీ తమ క్రియలు చెడ్డవైనందుకు మనుషులు వెలుగును ప్రేమించట్లేదు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. కాబట్టి బైబిల్ చెప్పే సువార్త ఏంటంటే, మనిషి ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలోనే మందిరానికి రావాలి, ఆ స్థితిలోనే దేవుని దగ్గరికి రావాలి, ఆ స్థితిలోనే వాక్యం వినాలి. ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనిషిని కడుగుతుంది, శుద్ధీకరిస్తుంది, సరైన మార్గంలో నిలబెడుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే, నేను అబద్ధమాన్నే, చర్చికి రాను, వచ్చే వారం వస్తా. ఎందుకు రాను అంటే, బాప్టిజం తీసుకొని ప్రభు బల తీసుకోరు కొంతమంది. ఇది ఒక రకం. ఈ వారం ప్రభు బల తీసుకున్నట్టే అంటే నేను అబద్ధం అడగదని చెప్పినాడు దేవుడు, అందుకే నేను ఒక అబద్ధం అనే బల్ల తీసుకోకూడదు. బాప్టిజం తీసుకుంటే అబద్ధం ఆడకూడదు కదా. కాబట్టి వాళ్ళు మారాలనుకుంటున్నారు, వాళ్ళకు వాళ్ళే మార్పు చెందుకోవాలనుకుంటున్నారు, వాళ్ళు ఏదో క్రియ చేయాలనుకుంటున్నారు. నేను చెప్తున్నాను, నువ్వేం దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నువ్వు ఎలా జీవించాలో నీకు బోధిస్తాడు. మన పాపములను ఒప్పుకొని క్షమాపణ అడిగి మనము ప్రభు బలలో చేయి వేయాలి, ప్రభు బల తీసుకోవాలి, ఆ బల ద్వారా మనం బలపడాలి కదండి. లోకం వలె మనం లేము, లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డాము. కాబట్టి లోకము మాత్రమే దేవుని యొద్దకు రాదు, దేవుని పిల్లలు దేవుని యొద్ద ఉంటారు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి లోకము తన క్రియలు చెడ్డవైనందుకు దేవుని యొద్దకు రావడానికి ఇష్టపడదు. ఎందుకు ఒక వ్యక్తి క్రీస్తుని ద్వేషిస్తున్నాడు? ఎందుకు ఒక వ్యక్తి క్రీస్తుని నమ్మిన విశ్వాసిని ద్వేషిస్తున్నాడు అంటే, క్రీస్తుని ఎందుకు ద్వేషిస్తున్నాడు అంటే, క్రీస్తు వలె బతకలేక క్రీస్తుని ద్వేషిస్తున్నాడు, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నందుకు మళ్ళీ విశ్వాసిని ద్వేషిస్తున్నాడు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ఈ లోకం అటువంటిదే, వాళ్ళు నిందించి అపహసించి అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అనుకోనండి అని చెప్పి మాట్లాడుతుంది. సంతోషించండి అని చెప్పి బైబుల్ మాట్లాడుతుంది కదండి. అప్పుడు ఉప్పు యొక్క క్రియ మనం కలిగి ఉండాలి, వెలుగు యొక్క క్రియ మనం కలిగి ఉండాలి. అదే అక్కడ యేసు ప్రభు మాట్లాడుతాం. మీరు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నారంటే, ఉప్పు చేసే పని ఏంటి? పదార్థం చెడిపోకుండా కాపాడుతుంది. రెండవదిగా రుచిని ఇస్తుంది. కాబట్టి మనం ఈ లోకంలో బతుకుతున్నాము, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినాయి, దేవుడు నాకు తోడున్నాడు అంటే ఖచ్చితంగా తోడున్నాడు, విడిపిస్తాడు. అయితే నువ్వు ఈ లోకంలో నువ్వు ప్రభువుని పోలి ఉన్నావు, సమాధానం లేని పరిస్థితిని సమాధానపరిచే విధంగా మనం ఉన్నామని చెప్పి ఉప్పు వలె క్రియ చేయాలంటాడు. వెలుగు యొక్క క్రియ ఏంటి? చీకటిని పారద్రోలేటువంటి క్రియ దాన్ని. కాబట్టి చీకటి విషయాలకు మనం దూరంగా ఉండాలి. చీకటి పరిస్థితులు అక్కడ ఉంటే ఆ చీకటి పరిస్థితులను మార్చే విధంగా ఉండాలి. మనం కూడా చీకటిలోకి వెళ్ళిపోకూడదు, చీకటి పరిస్థితులను మార్చే విధంగా ఉండాలి విశ్వాస యొక్క క్రియ. అందుకే నేను లోకానికి వెలుగై ఉన్నానని యేసుప్రభు చెప్పాడు. మళ్ళా ఇక్కడ ఈ కొండ మీద ప్రసంగంలో ఏమంటాడు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారని అంటున్నాడు కదండి. కాబట్టి అలాంటి వారిగా మనం ఉండాలని చెప్పి అక్కడ యేసుప్రభు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ మాట చదివి ముగిస్తాను. 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. కొండ మీద ఉన్న పట్టణం ఎవరు కనబడకుండా ఉండదు, అందరికీ కనబడుతుంది. నువ్వు క్రీస్తు యొక్క వెలుగులో నడుస్తున్నావంటే నువ్వు అందరికీ కనబడతావు. నిజమైన విశ్వాసి తేటపడతాడు, నిజమైన విశ్వాసి అతడు తేలిపోతాడని చెప్పి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. అందుకే ఈ కొండ మీద ప్రసంగం ఎట్లుంటుందంటే, నేను అందుకే ప్రారంభంలోనే చెప్పాను, ఈ కొండ మీద ప్రసంగం ఏం చేస్తుందంటే ఒక విశ్వాసిని పరీక్ష చేస్తుంది. ఉప్పుగా ఉన్నామా, నిస్సారమైన ఉప్పుగా ఉన్నామా, వెలుగుగా ఉన్నామా, చీకటిగా ఉన్నామా, ఆ ధన్యతలన్నీ పొందుకున్న వారిగా ఉన్నామా, ధన్యతలు పొందని వారిగా ఉన్నామా ఇంకా అని
కొండ మీద ప్రసంగం ఒక విశ్వాసిని పరీక్షిస్తుంది. ఎందుకు ఈ కొండ మీద ప్రసంగం చేశాడంటే అక్కడ ఉన్న వారందరూ కూడా మేము దేవుని పిల్లలము, అబ్రహాం పిల్లలము, మాలో ఏ తప్పు లేదు, మేము ఉపవాసం ఉంటాము, ప్రార్థన చేస్తాము, దశంభాగం ఇస్తాం, మాలో ఏ పొరపాటు లేదనుకున్నటువంటి వాళ్ళందరూ కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు అక్కడ కూర్చున్నారు. అయితే ఈ లక్షణాలు ఉన్నాయా అని అంటున్నాడు. అబ్రహాం సంతానమే, దేవుని పిల్లలమే, ఇశ్రాయేలు సంతానమే, సరేలే ఉపవాసం ఉన్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, అన్నీ బాగానే కరెక్ట్గానే ఉన్నాయి, ధర్మశాస్త్రం అన్నీ పాటిస్తున్నామని చెప్పి గర్వంతో అక్కడ కూర్చున్నారు. కూర్చుంటే యేసు ప్రభు నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను. ఆ కొండ మీద ప్రసంగం ఏం చేస్తుందంటే అందరిని పరీక్షిస్తుంది. అక్కడ ఆ ధన్యతలు, ఆ వెలుగు, ఆ ఉప్పుగా ఉన్నారే అలాంటివన్నీ కూడా మనము కలిగి ఉండాలి ఒక నిజమైన విశ్వాసి అని అంటున్నాడు.